చేరువచ్చినటువంటి మీ అందరికీ క్రీస్తు నామం పేరిట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మరి మనిషి ప్రతి విషయంలోనూ ప్రతి దానిలోనూ అభివృద్ధిని కోరుకుంటున్నాడు. అంటే తను చేసేటువంటి ఏ పనులైనా సరే ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. విద్యార్థులు చదువుతారు. ఎందుకొరకు చదువుతారు? ఒక వయసుకు వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం సంపాదించుకోవాలని, మరి ఆ ఉద్యోగం ద్వారా తన కుటుంబాన్ని ఏ కష్టం లేకుండా పోషించుకోవాలని ఆశపడతాడు. అదే ఒక ఉపాధ్యాయుడు తన పిల్లలను గొప్పవారిగా చూడాలని ఆశపడతాడు. అందులో తప్పు లేదు. మరి సమాజంలో నైతిక విలువలు అనేటువంటివి దిగజారిపోతున్నాయి రోజు రోజుకి. మరి క్రైస్తవుల గురించి మనం ఆలోచిస్తే మరి వాక్యం పట్ల శ్రద్ధ అనేది లేకుండా పోతుంది. ప్రతి దానిలోనూ ప్రతిఫలాన్ని ఆశించేటువంటి మనిషి మరి దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేకుండా దిగజారి మరి పతనావస్థకు చేరిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి, దేవుని వాక్యానికి విధేయులై, దేవుని కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి, మరి దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటేనే మనం దేవునిలో నిలబడతాం తప్ప ఎప్పుడో ఒకసారి మందిరానికి వచ్చిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కనుక ఈరోజు మన జీవితాలకు అవసరమైనటువంటి కొన్ని మాటలను మనం బైబిల్ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు పూర్వము సుమారు 1400 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ అనేటటువంటి దేశం ఉంది. ఆ దేశాన్ని నేడు ప్రస్తుతం ఐగుప్తు అనేటువంటి ఒక దేశం ఉంది. ప్రస్తుతం ఆ ఐగుప్తు దేశం ఈజిప్టుగా నేడు పిలువబడుతుంది. ఆ ఐగుప్తు దేశంలో ఒకనాడు ప్రత్యేక జనాంగమైనటువంటి ఇజ్రాయేలీలు కొన్ని పరిస్థితుల వల్ల ఆ దేశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయిన తర్వాత వారు యోసేపు ఉన్నటువంటి ఆ కాలంలో చాలా సుఖంగా, సంతోషంగా, అభివృద్ధి చెందుతూ మరి నెమ్మదిగా బ్రతకడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత మరి ఎందరో రాజులు వచ్చారు. వారందరూ కూడా ఫరోలు. ఆ రాజుల కాలంలో మరి వాళ్ళు 400 సంవత్సరాలు అక్కడ ఉండడం జరిగింది. ఆ 400 సంవత్సరాల్లో మరి వారు ఇజ్రాయెల్ మరి కనాను దేశం నుంచి బయలుదేరినప్పుడు కేవలం 70 నుంచి 75 మంది మాత్రమే ఉన్నారు. ఆ 75 మంది కాస్త 400 సంవత్సరాల్లో మరి కొన్ని లక్షల జనాంగాలుగా మారిపోవడం జరిగింది. మరి యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు మరి ఐగుప్తు దేశానికి ఒక అధికారిగా, ఒక ప్రధానిగా, మరి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆ దేశానికి సేవలు చేయడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత వారి యొక్క జనాంగమైనటువంటి ఇజ్రాయేలీలు మరి ఎన్నో కష్టాలకు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆయన ఉన్నంత వరకు క్షేమంగా ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత మరి ఆ జనాంగాన్ని చూసినటువంటి ఫరో రాజులు మరి వారి జనాంగంతో పోల్చుకున్నప్పుడు మరి వీరు ఈ దేశము కాదు, ఈ ప్రాంతము కాదు, మరి ఈ జాతి కాదు, మరి వీరందరూ కూడా మరి ఇన్ని లక్షల జనాంగంగా మరి అభివృద్ధి చెందుతున్నారు, జ్ఞానవంతులుగా ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు. చివరికి వీరందరూ మన పైన తిరుగుబాటు చేస్తే ఏంటి మన పరిస్థితి అనేటువంటి భయం నాటి రాజుల్లో, మరి ఆ ఫరో రాజుల్లో వచ్చేసింది. ఆ ఆలోచన వచ్చిందే తడవు వారిపైన వారిని అణగద్రొక్కాలని, వారిని హింసించాలని, బానిసలుగా చేసుకోవాలని వారి చేత వెట్టి పనులు చేయించడం జరిగింది. అంటే ఐగుప్తు దేశంలో ఏ పనైనా సరే, మరి అది మట్టి పని కావచ్చు,
మరి ఒక ఇల్లు కట్టడం కావచ్చు, ఒక పట్టణం కట్టడం కావచ్చు, చివరికి వారి యొక్క సమాధులు కట్టడం కావచ్చు, అవే పిరమిడ్స్ అంటారు. వారి యొక్క సమాధులనే ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్ దేశంలో పిరమిడ్స్ అంటారు. అంటే వారిని ఎలాగైనా అణగద్రొక్కాలని, వారిని ఎలాగైనా బానిసలుగా చేసుకోవాలని ఒక దురుద్దేశంతో వారిపై కఠినంగా మరి ఆ యొక్క రాజులు వ్యవహరిస్తూ, వారి కష్టానికి ప్రతిఫలం కూడా ఇవ్వకుండా, వారి ఆరోగ్యాన్ని సైతం చూడకుండా వారి చేత వెట్టి పనులు చేయించడం జరిగింది. మరి మన దేశంలో మనం ఆలోచించినట్లయితే మరి బ్రిటిషర్స్ అంటే ఆంగ్లేయులు మన దేశాన్ని సుమారుగా 200 సంవత్సరాలు పరిపాలించినారు. అంతకుముందు మొఘలు పరిపాలించినారు. అంతకుముందు ఎందరో చక్రవర్తులు, రాజులు మన దేశాన్ని పరిపాలించినారు. ఈ పరిపాలించినటువంటి ఈ కాలంలో మన యొక్క దేశ సంపదను దోచుకొని పోవడం జరిగింది. మన విలువైనటువంటి సంపదను కొల్లగొట్టి మరి వారి దేశాలకు తరలించడం జరిగింది. మరి వాటిలో ముఖ్యమైనది కోహినూర్ వజ్రం. ఈ వజ్రము మన భారతదేశంలో మాత్రమే దొరికింది. అంటే ప్రపంచం మొత్తం మీద అతి అరుదుగా దొరికినటువంటి వజ్రాలలో మరి కోహినూర్ వజ్రం చాలా విలువైనది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుందంటే మరి బ్రిటన్ దేశంలో ఎలిజబెత్ క్వీన్ దగ్గర ఉంది. ప్రస్తుతం ఆమె మరణించడం జరిగింది. అంటే మన యొక్క సంపదను, విలువైనటువంటి సంపదను దోచుకెళ్ళడం జరిగింది. తర్వాత కాలక్రమేణా మన స్వతంత్ర సమరయోధులు వచ్చి పోరాటాలు చేసి మరెన్నో ప్రాణాలు అర్పించి వారి యొక్క త్యాగ ఫలితంగా భారతదేశానికి నేడు స్వతంత్రం రావడం జరిగింది. 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చినటువంటి సంవత్సరం. మరి ఈ ఐగుప్తుల పాలనతో పోల్చుకుంటే, మరి ఆంగ్లేయులతో పాలనతో పోల్చుకుంటే, మరి కేవలం వీరు ఆంగ్లేయులు మన యొక్క దేశ సంపదని మాత్రమే తరలించుకొని పోవడం జరిగింది. మరి ఐగుప్తు దేశంలో ఒకసారి వారి యొక్క రాజులను గురించి ఆలోచన చేస్తే, వారి చేత వెట్టిని చేయించడమే కాకుండా, వారి శరీరాలను ఆయాసపరచడమే కాకుండా, వారి మానసిక పరిస్థితులను మరి దారుణంగా వారిని హింసించడం జరిగింది. మరి వారు పని చేసినప్పటికీ ఎన్నో భయంకరమైనటువంటి చట్టాలను ఆ రాజు చేయడం జరిగింది. ముఖ్యంగా వాటిలో అంటే ఎవరికైనా సరే ఇజ్రాయేలీలకు మగపిల్లలు పుట్టినట్టయితే వారు పుట్టిన వెంటనే చంపేయాలని మరి ఆ మంత్రసానులకు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది రాజు. ఒకవేళ వారి మంత్రసానులు వెళ్ళకముందే వారు పుట్టినట్లయితే పుట్టినటువంటి ఆ మగపిల్లలను మరి నదిలో పారవేయడం, చంపడం చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. మరి ఆడపిల్లలను అయితే బ్రతకనిచ్చారు, కానీ మగపిల్లలను చంపేయాలని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. అంటే ఆ రాజుల యొక్క భయం ఏమిటంటే, వీరు జనాంగం మరి దేవుడు చెప్పినట్టుగా లక్షల మంది విస్తరించిపోతున్నారు. ఆ జనాంగాన్ని చూసినటువంటి రాజు మరి భయంతో వీరిని ఎలాగైనా అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో వారిపైన కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి మరి వారిని హింసించాడు. మరి హింసించినప్పటికీ, వారి పనులు చేసినప్పటికీ వారి పనికి ప్రతిఫలంగా రోజు పనులు చేయించుకుంటున్నారు, కానీ కూలి ఇవ్వడం లేదు. కేవలం వారిని తిండికి మాత్రమే పరిమితం చేశారు. అటువంటి తరుణంలో మరి ఇజ్రాయేలీలు నిట్టూర్పు విడిచిరి అన్నటువంటి మాట ఉంటుంది. అంటే ఒకనాడు యోసేపు గురించి మనం ఆలోచిస్తే, అబ్రహాం గురించి ఆలోచిస్తే, యాకోబు గురించి ఆలోచిస్తే, మా పితరులు, మా తాతలు, మా ముత్తాతలు మరి దేవుడు అని చెప్పారు, దేవుడు ఉన్నాడని చెప్పారు, చాలా గొప్పవాడని మరి కథలుగా వారి యొక్క పిల్లలు వినుకుంటూ వచ్చారు. ఆ 400 సంవత్సరాల్లో ఈ హింసలను భరించలేక మరి దేవునికి మొర పెట్టినప్పుడు మరి దేవుడు వారి యొక్క మొరను వినడం జరిగింది. వారి యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే, చివరకు మూలుగేటువంటి పరిస్థితి. అంటే మూలుగుచూ ప్రార్థన చేసేవారంట. అంటే బాధతో ఏడ్చేది వేరే ఉంటుంది. ఎవరైనా భర్త చనిపోయాడు అనుకోండి, లేదంటే కొడుకు చనిపోయాడు, ఆడవాళ్ళు ఏ విధంగా ఏడుస్తారో, వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా ఏడుస్తారంటే ఏడ్చి ఓపిక లేక
చివరికి మూలుగుతూ ఏడుస్తారు. అటువంటి దీనమైనటువంటి పరిస్థితికి ఇజ్రాయేలీలు వెళ్ళడం జరిగింది. అటువంటి పరిస్థితిలో మరి మా తాతలు మీ గురించి గొప్పగా చెప్పుకున్నారు, మా వంశస్థులు మీ గురించి గొప్పగా చెప్పారు, కానీ నిజంగా మీరు దేవుడు ఉన్నారా తండ్రి, మరి ఉంటే మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు మరి దేవుడు వారందరి మీద కనికరపడి జ్ఞాపకం చేసుకొని మోసే నాయకత్వంలో వారిని విడిపించాలని ఆలోచన చేసి ఫరోతో సంప్రదింపులు జరిపి వారిని ఎలాగైనా విడిపించాలని మరి వారిని విడిపించేటువంటి సమయంలో మరి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు. ఒకసారి మనం ఆలోచించినట్లయితే మరి ఐగుప్తీయుల దగ్గర నీరు త్రాగడానికి రక్తంగా మారిపోయింది వారి ప్రాంతంలో. మరి ఇజ్రాయేలీలు గోషేన్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు, ఐగుప్తు దేశంలోనే ఒక ప్రాంతంలో ఉన్నారు. మరి వారికేమో నీళ్లు రక్తంగా మారిపోయాయి, వీళ్ళకేమో నీళ్లు మంచిగా ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళకేమో మరి కప్పలు పోవడం జరిగింది, వీళ్ళ ఇళ్ళకేమో ఏమీ రాలేదు. మరి వాళ్ళ ఇళ్ళకేమో పేర్లు పోవడం జరిగింది, మరి వీళ్ళకి దగ్గరికి ఏం రాలేదు. మరి ఐగుప్తు దేశమంతా చీకటి కమ్ముకుంది, కానీ వీరి ప్రాంతంలో వెలుగు ఉంది. మరి అదేవిధంగా మరి ఐగుప్తు దేశంలో వారి యొక్క పంట పొలాలను మిడతలు తినేశాయి, మరి వీరి ప్రాంతంలో మిడతలు రాలేదు, వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే దేవుడు వారిని విడిపించేటువంటి ఆ క్రమంలో మరి ఇజ్రాయేలీలు చూస్తుండగా మరి ఐగుప్తు రాజును వారి యొక్క దేశ ప్రజలను ఎంతో మరి హింసించాడు దేవుడు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి మోషే నాయకత్వంలో వారిని విడిపించి తీసుకుపోయేటువంటి క్రమంలో మరి ఒక ఎర్ర సముద్రం వస్తుంది. ఆ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు మరి మోషేకి ఆజ్ఞ ఇస్తే దేవుడు కర్ర ఎత్తినప్పుడు మరి సముద్రం కూడా 2 పాయలుగా చీలిపోతుంది, విడిపోయి ఆరిన నేల మీద వారందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. వారందరూ కూడా నడుచుకుంటూ అవతలకు వెళ్ళిపోయారు. ఒకానొక ప్రాంతానికి వచ్చినప్పుడు మరి దేవుడు వీరి పట్ల ఇన్ని అద్భుతాలు ఈ కార్యాలు చేసి చూసినటువంటి ఇజ్రాయేలీలు వారిని ఎర్ర సముద్రం దాటించిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వారు ఏమంటున్నారో, వారు వేటిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారో మనం ఆలోచిస్తే సంఖ్యాకాండము 11వ అధ్యాయం, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. చాలు. ఏమనుకున్నారంట? దేవుడు వారి పట్ల ఎన్నో అద్భుతాలు ఆ కార్యాలు చేసినప్పటికీ ఒకానొక ప్రాంతానికి వచ్చినప్పుడు మరి మాంసాపేక్ష అనేది కామన్గా అందరికి ఉంటుందండి. అంటే వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో ఖచ్చితంగా కొందరు, అందరూ కూడా దాదాపు వారానికి ఒకసారి మరి మాంసం అనేది తినడం సర్వసాధారణమైనటువంటి పరిస్థితి. వీళ్ళకు మాంసాపేక్ష అధికంగా ఉందంట. ఈ ఇజ్రాయేలీలకు మాంసాపేక్ష ఉన్న వాటికంటే అధికంగా ఉందంటున్నాడు. మరలా అదేవిధంగా ఇజ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు అన్నాడు. అంటే మరలా ఏడ్చి అంటే అంతకుముందు కూడా మాంసం కొరకు ఏడ్చారు. అంతకుముందు కూడా ఏడ్చినందుకే మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు అంటే ఇంతకుముందు కూడా దేవుడు వారికి మాంసం పెట్టడం జరిగింది దారి పొడుగున. వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకున్నాడు. పగలు మరి ఎండ తగలకూడదని మేఘస్తంభంగా వచ్చాడు, మరి రాత్రి మరి వెలుతురుండాలని అగ్నిస్తంభంగా అంత కంటికి రెప్పలా వారిని కాపాడుకుంటే వారికి ఏం జ్ఞాపకం వస్తున్నాయో ఒకసారి మనం ఆలోచిస్తే మరి మాంసము జ్ఞాపకం వచ్చింది. ఇంకా కిందికి చదివితే అదే 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నాయి. చాలు. దేవుడు ఎంతో కష్టపడి వారిని విడిపిస్తే వారికి ఏం జ్ఞాపకం వస్తున్నాయంట? చేపలు జ్ఞాపకం వస్తున్నాయి, కీరకాయలు జ్ఞాపకం వస్తున్నాయి,
దోసకాయలు జ్ఞాపకం వస్తున్నాయి, కూరాకులు జ్ఞాపకం వస్తున్నాయి, ఉల్లిపాయలు జ్ఞాపకం వస్తున్నాయి. 400 సంవత్సరాలు మరి ఐగుప్తులో ఫరో రాజుల చేత హింసింపబడినటువంటి ఆ హింసలు గుర్తుకు రావడం లేదు. మరి ఆ హింసలు తర్వాత దేవుడు విడిపించినటువంటి ఆ క్రమము, ఆయన చేసినటువంటి అద్భుతాలు గుర్తుకు రావడం లేదు. కానీ వీరికి తినేటువంటి తిండి, మరి ఆ కూరగాయలు, ఆకుకూరలు, దోసకాయలు ఇవి మాత్రమే జ్ఞాపకం వస్తున్నాయి. చూడండి ఆ మాట చూడండి ఒక్కసారి, మరొకసారి. తెల్లగడ్డలను జ్ఞాపకంలోకి వచ్చుచున్నవి, ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చున్నాయి. చాలు. ఏం జ్ఞాపకం వస్తున్నాయంటే వాళ్ళ కూరగాయలు, మాంసం ఇవి మాత్రమే జ్ఞాపకం వస్తున్నాయి. కానీ దేవుడు వారి పట్ల చేసినటువంటి ఆ అద్భుతాలు గుర్తుకు రావడం లేదు. మరి కూరగాయల కంటే గొప్పవి కావా ఆయన ఇజ్రాయేళ్ల పట్ల చేసినటువంటి ఆ కార్యాలు గొప్పవి కావా? ఒకసారి ఆలోచించండి. మరి ఎన్నో సంవత్సరాలు వెట్టి చేశారే, వెట్టి చేసినప్పటికీ దేవుడు వారిని కనికరించి మరి ఎంతో ప్రయాసంతో వారిని విడిపించినటువంటి దానిని వాళ్ళు మర్చిపోయారండి. మరి ఈరోజు కూడా మనం ఆలోచించినట్లయితే మన ఆత్మీయ స్థితి, వారిని అందరినీ కూడా కనాను దేశానికి నడిపించి ఒక భూభాగాన్ని ఇచ్చి వారిని అందరికీ కూడా మంచిగా బ్రతకాలని, వారికి ఒక దేశాన్ని ఇవ్వాలని దేవుడు ఆశిస్తే, వారు ఆ దేశానికి చేరిపోకముందే వారందరూ కూడా దేవుణ్ణి తిండి కొరకు ఆయన శ్రమపరుస్తున్నారు, తిండి కొరకు ఆయన్ని బాధ పెడుతున్నారు. మరి మన జీవితంలో కూడా మరి మనము పాప స్థితిలో ఉన్నప్పుడు మనం ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని మనం ఆలోచిస్తే, అంటే మనకు రక్షణ లేనప్పుడు, మరి దేవుడు అనేటువంటి ఆయన మనకు తెలియనప్పుడు, మరి దేవుడు అనేటువంటి అంశమే మన ఎదుటికి రానప్పుడు, మన పరిస్థితి, మనం పాపంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని మనం ఆలోచిస్తే, మరి పౌలు గారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతూ, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. మన పరిస్థితి ఎలాగుందంట? మన అపరాధముల చేత, మన పాపముల చేత చనిపోయాం. మరి ఇజ్రాయేలీల గురించి ఆలోచిస్తే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది? వారు దేవుడు విడిపిస్తే వారు కనాను దేశానికి చేరిపోకముందే దేవుణ్ణి ఎంతో మరి తిండి కొరకు దేవుణ్ణి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. మరి మన గురించి మనం ఆలోచిస్తే, మరి మన పరిస్థితి, మరి క్రీస్తుని అంగీకరించినప్పుడు మరి మన పరిస్థితి ఎలాగుందంటే, మనం దేవుని యొక్క దృష్టిలో మనందరం కూడా చనిపోవడం జరిగింది. చనిపోవడం అంటే శారీరకంగా చనిపోవడం కాదు, ఆత్మీయంగా మన ఆలోచనల పరంగా మనం అందరం కూడా ఎప్పుడో దేవునికి దూరం అయిపోయాము. మనం ఎప్పుడో దేవుని దృష్టిలో చచ్చిపోయాం. అలాంటి పరిస్థితిలో మరి క్రీస్తును మరి ఈ లోకానికి పంపించి మన కొరకు తన కుమారుణ్ణి చంపుకున్నాడు. మనల్ని బ్రతికించడానికి ఆయన్ని చంపేశాడు. మనల్ని కాపాడుకోవడానికి ఆయన్ని బలిగా ఈ లోకానికి అర్పించాడు. మరి దేవుడు మనల్ని కాపాడుకుంటే మరి దేవునికి మనం కృతజ్ఞతలుగా మరి ఉన్నామా లేదా అని మనం ఒకసారి ఆలోచిస్తే, నిజంగా మన జీవితంలో దేవునికి కృతజ్ఞతగా మనం లేమండి. మన జీవితంలో మనం ఏం ఆలోచించుకోవాలంటే, ప్రతి రోజు కూడా క్రీస్తు చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ మనకు ఆ జ్ఞాపకం మరి రాదనేటువంటి ఉద్దేశంతో దేవుడు మరి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23, 25 వచనాల్లో మనం ప్రతి వారం కూడా బల్లారాధన తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం మర్చిపోతామనేటువంటి ఉద్దేశంతో ప్రభువు మరి ఆయన చనిపోయేటువంటి ఆ క్రమంలో మనకు ఒక బల్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే, మొట్టమొదటిగా క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆ క్రమాన్ని పెట్టకపోతే క్రీస్తును మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. మరి అదేవిధంగా మరి ద్రాక్షారసం తీసుకునేటప్పుడు కూడా 25వ వచనంలో కూడా అంటాడు, 25వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని
ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోంది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. ఈ 2 సందర్భాల్లో దేవుడు మరి క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలని ఆయన మన ఎదుట మరి బల్లారాధన పెట్టడం జరిగింది. అంటే మీరందరూ కూడా మర్చిపోతారనే ఉద్దేశంతో నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై అంటున్నాడు. ఒకసారి మన జీవితం గురించి మనం ఆలోచిస్తే మరి కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 70 లక్షల మంది చనిపోయారు. మన భారతదేశంలో 5 లక్షల మంది చనిపోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 7,50,00,000 మంది కరోనా బారిన పడినారు. అందులో అనారోగ్యాన్ని కోల్పోయినారు కొంతమంది, అందులో ధనాన్ని కోల్పోయిన వారు, మరి కొందరు ప్రాణాలను విడిచిపెట్టినటువంటి వారు. అంటే మనకంటే ఎంతో ఉన్నత స్థితిలో వాళ్ళు ఉన్నారు. మనకంటే ధనికులు చనిపోయారు, మనకంటే అందంగా ఉన్నటువంటి వారు చనిపోయారు, మనకంటే ఎంతో విద్యలో ముందంజగా ఉండేటువంటి ఎంతోమంది చనిపోయారు, మనకంటే భూస్వాములు చనిపోయారు. ఎంతోమంది చనిపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు సంఘంలో నిలబెట్టాడంటే దానికి కారణం దేవుడు కాదంటారా చెప్పండి? ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనటువంటిది ఏదంటే మన ప్రాణం మాత్రమే. మన ప్రాణం యొక్క విలువ ఎంతంటే, ఒక డాక్టర్ గారు నీ దగ్గరకు వచ్చి ఈరోజు నువ్వు చనిపోతావు ట్రీట్మెంట్ తీసుకోకపోతే అంటే మనం ఏం చేస్తామంటే, మనం ఉన్నటువంటి భూములను అమ్మేస్తాం, డబ్బులు తీసుకొస్తాం. మన ఇల్లును అమ్మేస్తాం, డబ్బులు తీసుకొస్తాం. అవసరమైతే బయట 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకుంటాం. అంటే మన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి దేనికైనా మన ఆస్తి మొత్తాన్ని కూడా ధారపోస్తాం. మరి మన ప్రాణం నిజంగా ఎంత విలువైతే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపదనంతా ఒకవైపు పోస్తే మరి మన యొక్క ప్రాణం, మన యొక్క ఆత్మ అంతకంటే చాలా గొప్పది. ఒకసారి మనం ఆలోచిస్తే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ మరి ఆమె ఇల్లు ఎంతో బంగారంతో పొదగబడినటువంటి ఇల్లును తయారు చేసుకుంది. మరి అంత ఆస్తి ఉండి, అంత డబ్బులుండి మరి ఆమె పేరు మీద ఎన్ని ఆస్తులున్నో ఆమెకే తెలియదు. అటువంటి ఆమెనే ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోలేకపోయింది. మరి యాపిల్ సంస్థ అధినేత స్టీవ్ జాబ్స్ అంటే ఆయన మరి ప్రపంచంలోనే కుబేరుడు. ఆయనకు వచ్చినటువంటి రోగం నుంచి బయటపడడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి సంపదన నాకు తోడు కాలేదని చనిపోవడం జరిగింది. అంటే మన ప్రాణం యొక్క విలువ ఎంత విలువైనదంటే, మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధనాన్ని ఒక చోట పోగేసి మన ప్రాణం యొక్క, ఆత్మ యొక్క విలువ ఒకసారి మనం ఆలోచిస్తే వీటన్నింటికంటే చాలా గొప్పది. అందుకే దేవుడు ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతే చాలా బాధపడతాడు. అంటే ఈ సృష్టి అంతటికంటే కూడా మనిషి యొక్క దేవుడు పంచినటువంటి ఆత్మ చాలా గొప్పది. మరి దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ మేళ్ళు మొట్టమొదటిగా క్రీస్తు యొక్క ప్రాణత్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మనకు పర్సనల్గా సంబంధించి మనకు దేవుడు ఆ కరోనా నుంచి ఆ లక్షల మందిలో మనల్ని లేకుండా కాపాడి మనల్ని ఇంతవరకు తీసుకొచ్చి సంఘంలో నిలబెట్టి ప్రాణంతో మరొకసారి మనకు అందరికి కూడా అవకాశం ఇస్తూ మనల్ని సంఘంలోకి ఉంచడం జరిగింది. అంటే మన ద్వారా దేవుడు ఏదో ఆశిస్తున్నాడు. వీడు నా కొరకు బ్రతుకుతాడు, నన్ను గొప్పగా చేస్తాడు, మరి నా మాటలు 10 మందికి తెలియజేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో మనందరినీ కూడా ఏదో ఒక ఉద్దేశంతో ఈరోజు బ్రతికించి ఈరోజు వరకు మనల్ని సజీవులుగా ఉంచడం జరిగింది దేవుడు. మరి ఇంత సజీవులుగా ఉంచినప్పటికీ క్రైస్తవులు మరలా ఏం అడుగుతున్నారంటే, సంఘానికి వచ్చి నాకు ఉద్యోగం లేదని కొందరు, నాకు ఆస్తి లేదు అని కొందరు, నాకు పిల్లలు లేదని కొందరు, నాకు ఆరోగ్యం లేదని కొందరు, మరి నాకు బట్టలు లేవని కొందరు, నాకు ఇల్లు లేవని కొందరు. ఏ రోజైతే మరి ఆ రోజు ఇజ్రాయేలీలు ఏ విధంగానైతే కూరగాయల కొరకు, మాంసం కొరకు, శరీర సంబంధమైనటువంటి ఆ కోరికల కొరకు దేవుని బాధ పెట్టారో, మరి నేడున్నటువంటి ఈ క్రైస్తవులు కూడా శరీర సంబంధమైన వాటినే అడుగుతూ దేవుణ్ణి బాధ పెడుతూ, దేవుడు చెప్పినటువంటి ఆ ఆఖరి ఆజ్ఞ, మీరందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి మరి శిష్యులుగా తయారు చేయండి అనేటువంటి ఆజ్ఞను బొత్తిగా మర్చిపోయి, మరి కేవలం ఏ విధంగా అయితే ఇజ్రాయేలీలు మరి వారిని కనానుకు నడిపించేటువంటి క్రమంలో శరీర సంబంధమైనటువంటి తిండి కొరకు ఏ విధంగా దేవుని బాధ పెట్టారో, మరి ఈరోజు కూడా మనల్ని అందరినీ కూడా
మరి సంఘంలోకి తీసుకొచ్చి దేవుడు పరలోకానికి నడిపించేటువంటి ఆ క్రమంలో మనందరం కూడా పరలోకానికి నడిపించేటువంటి ఆ దారిలో ఉన్నాం మనందరం కూడా. మన ఆ పరలోకానికి వెళ్ళేటువంటి ఆ క్రమంలో ఏ విధంగా అయితే మరి వారు ఆశించినట్టు మరి నేడున్నటువంటి క్రైస్తవులు కూడా దేవుణ్ణి కేవలం శరీర సంబంధమైనటువంటి వాటి కొరకే మరి ప్రార్థిస్తూ దేవుణ్ణి బాధ పెట్టడం జరుగుతుంది. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి మనం దేవుని పట్ల భక్తిగా ఉండి దేవుని యొక్క కార్యక్రమాల్లో ఉండి దేవుని పనులు చేస్తే మరి దేవునికి తెలియదా నీకు తిండి లేదని, దేవునికి తెలియదా మనకు వస్త్రం లేదని, మరి దేవునికి తెలియదా నా పిల్లలకు ఒక చిన్న ఉండడానికి ఒక ఇల్లు లేదని దేవునికి తెలియదా? మనం ఖచ్చితంగా దేవుని ఎట్లా మరి భక్తిగా క్రమంగా నడుచుకున్నట్లయితే దేవుడు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మరి మనం ఏ విధంగా ఉండాలో మనం ఆలోచిస్తే, క్రైస్తవులమైనటువంటి మనం ఏం కోరుకోవాలని మనం ఆలోచిస్తే, అంతకంటే ముందు పౌలు గారు ఒక మాట అంటున్నారు చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించడమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైన ఉందము అంటున్నాడు. మరి పౌలు గారు మరి నేడున్నటువంటి క్రైస్తవులు కోరుకున్నట్టుగా మీరు ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించినటువంటి ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యం అంటే మనం క్రీస్తుని తెలుసుకున్నాం, దేవుడు తెలుసుకున్నాం, తర్వాత క్రీస్తుని తెలుసుకున్నాం, రక్షకునిగా అంగీకరించాం. ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ కూడా మరి అన్యులు ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకోలేరో, మరి క్రీస్తుని అంగీకరించలేరో, క్రీస్తుని తెలుసుకోలేరో వారందరికంటే కూడా దౌర్భాగ్యులం. అంటే మనం నష్టపోయినటువంటి వారం, మరి ఆశీర్వదింపబడినటువంటి వారం కాదు, మరి నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారంగా ఉంటామని దేవుడు ఈ మాట ద్వారా మనకు హెచ్చరిస్తున్నారు చూడండి. మన ఈ శరీర సంబంధమైనటువంటి మరి ఈ కోరికలు మరి క్రైస్తవులు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మనమందరం కూడా క్రైస్తవులు కానటువంటి వారందరికంటే కూడా మనం దౌర్భాగ్యులమని దేవుడు చెప్తున్నాడు. అంటే వారందరికంటే కూడా మనకే శిక్ష ఎక్కువ. ఒకసారి మనం ఆలోచిస్తే, మన వాళ్ళు స్వస్థతలు చేస్తున్నారు, మరి అద్భుతాలు చేస్తున్నారు, ఆశీర్వాదాలు అంటున్నారు. ఒకసారి కొత్త నిబంధన అంతటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు వారు ఎక్కడైనా స్వస్థతలు చేశారు, మరి అద్భుతాలు చేసిండొచ్చు, కానీ ఎవరికైనా మరి ఆశీర్వాదం ఇచ్చి నీకు ఆస్తులు కలుస్తాయి, భూములు కలుస్తాయని ఎవరికైనా చెప్పాడా? ఒకసారి ఆలోచించండి. ఎక్కడ కొత్త నిబంధన మొత్తం ఎతికినా కూడా ఎవరిని ఆశీర్వదించినట్టుగా, అంటే ఈ భూ సంబంధమైనటువంటి వాటి కొరకు ఆశీర్వదించినట్టుగా యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా చెప్పలేదు. తర్వాత వచ్చినటువంటి అపోస్తుల గురించి ఆలోచిస్తే కూడా వారు శరీర సంబంధమైనటువంటి ఈ స్వస్థతలు అంటే వాక్యాన్ని స్థిరపరచడానికి మాత్రమే ఆ స్వస్థతలు చేయడం జరిగింది. మరి నేడున్నటువంటి మన బోధకులు స్వస్థతలు ఉన్నాయని చెప్తున్నారు, మరి అద్భుతాలు చేస్తున్నామని చెప్తున్నారు, మరి అదేవిధంగా ఆశీర్వాదాల గురించి చెప్పి మరి అమాయకులైనటువంటి క్రైస్తవుల దగ్గర మరి దశంభాగాల పేరుతో కోట్లు కొల్లగొట్టి మరి ప్రపంచంలో ఎవరికీ సుఖం లేనంతగా మరి సేవకులకు బాగా సుఖంగా ఉన్నారు చాలామంది. అంటే అమాయకులైనటువంటి వారికి ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పి, మీరు దేవునికి కానుక ఇస్తే మీకు ఏదో చేస్తాడని చెప్పి మరి శరీర సంబంధమైనటువంటి బోధ చేస్తూ మరి క్రైస్తవులను తప్పుడు మార్గాల్లో నడిపిస్తున్నారు. మరి క్రైస్తవులుగా మనం వీటిని గురించి ఆలోచించాలని మనం ఆలోచిస్తే, మనం క్రైస్తవులుగా దేవుణ్ణి ఏమడగాలో మనం ఆలోచిస్తే, కొలసి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలసి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండిన్నాడు. మీరు ఒకవేళ క్రీస్తుతో కూడా లేపబడిన వారు, క్రీస్తును అంగీకరించిన వారు, మరి క్రీస్తు పునరుద్ధానంలో మరి పాలి భాగస్థులు అనేటువంటి వారైతే మీరందరూ కూడా పైనున్న దాన్నే వెతకాలంటున్నారు. పైనున్నటువంటి ఏంటివి? పరలోకముందు పైన, పరలోకంలో మరి క్రీస్తు మన కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అంటాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు
తుప్పుయు దాన్ని తినివేయును, దొంగలు కన్నం వేసి దాన్ని దొంగిలిస్తారు. మీరు సంపాదించిన ధనాన్ని అంతా కూడా మరి ఈ లోకంలో సంపాదించుకుంటే మరి ఇక్కడ తుప్పు పడుతుంది, చిమ్మెట ఉంది, అవన్నీ కూడా మీ యొక్క ధనాన్ని తినివేస్తాయి. ఆఖరికి దొంగలు కన్నం వేసి మీ సంపదను కొల్లగొట్టేటువంటి అవకాశం ఉంది. మరి మీరు ఈ లోకపరంగా ఈ అడగకూడదు. మీరు ఎక్కడ అడగాలి? పరలోకంలో నాకు స్థలం ఉండాలని కోరుకోవాలి. పరలోకంలో నాకు ఉన్నతమైనటువంటి మరి స్థానం ఉండాలని కోరుకోవాలి. పరలోకంలో మరి దేవుడు నన్ను మెచ్చుకోవాలని కోరుకోవాలి. పరలోకంలో నేను ఉండాలా, నా కుటుంబం ఉండాలని కోరుకోవాలి తప్ప ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మనం కోరుకోకూడదు క్రైస్తవులుగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గూర్చేయనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహంను గూర్చేయను చింతింపకుడి. మనకేం చెప్తున్నాడు మత్తయి సువార్తలో? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణాన్ని గూర్చేయనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చేయను చింతించొద్దు. 31వ వచనం చదవండి మళ్ళమ్మ. 31. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయం విచారింతురు. అన్యజనులు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం చెప్తున్నాడు? మొట్టమొదట క్రైస్తవులు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. మనమైతే ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికి ఆయన కొరకు మరి ఆయన కుమారుని యొక్క త్యాగాన్ని ఈ లోకానికి ప్రచురపరచడానికి మరి ఆసక్తి కలిగి మనం ఆయన పనిలో ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మీకు ఇస్తా అంటున్నాడు. మన వల్ల ఏం చేస్తున్నారంటే ఇవన్నీ ఇడిచిపెట్టేసి దేవుడు పని లేదు, దేవుని రాజ్యం లేదు, దేవుని కార్యక్రమాలు లేవు, ఏమీ లేవు, ఇవన్నీ మోటో ఇచ్చేసి మాకు అవన్నీ కావాలంటున్నారు. ఏమేం కావాలంటున్నారు? ఆశీర్వాదాల పేరిట ఇల్లు కావాలంటున్నారు, భూములు కావాలంటున్నారు, ఆస్తులు కావాలంటున్నారు, మరి పిల్లలకు ఉద్యోగం కావాలంటున్నారు, మరి గర్భఫలం కావాలంటున్నారు. ఇవన్నీ అంటే దేవుడు చెప్పిన దానిని విడిచిపెట్టి మరలా వెనక్కి వెళ్ళిపోయి మరలా మాకు అవన్నీ అంటున్నారు. ఇవన్నీ మరి నీ రాజ్యము వద్దు, మరి నీ రాజ్యము వద్దు, మరి నీ నీతి వద్దు అని చెప్తూ మరి వీటి కొరకు మనం ప్రయాసపడకుండా క్రైస్తవులు మరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మనం వెతికినట్లయితే దేవుడు చెప్పకుండానే, దేవుడు మీరు అడగకుండానే అవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు అని దేవుడే చెప్తున్నాడు. మీకు ఏదైతే కావాలనో అవన్నీ నాకు తెలుసు, నాకు తెలుసు కాబట్టే మీరు మొట్టమొదట చేయాల్సినటువంటి పని ఏంటంటే నా రాజ్యం కొరకు, నా నీతి కొరకు, నా రాజ్య స్థాపన కొరకు మరి ఒక పాపిని రక్షించే పనిలో ఉండాలని దేవుడు కోరుకుంటే దీన్ని క్రైస్తవులు విడిచిపెట్టేసి మరలా ఆశీర్వాదాలు అడుగుతున్నారు. ఒకసారి ఎంతవరకు న్యాయం మనం ఆలోచించాలి. ఏ విధంగా అయితే మరి ఇజ్రాయేలీలు శరీర సంబంధమైనటువంటి మరి ఆహారం కొరకు ఎంత ప్రయాసపడ్డారో మరి క్రైస్తవులైనటువంటి వారు ఈ శరీర సంబంధమైనటువంటి క్రియల కొరకు ప్రయాసపడుతూ దేవుణ్ణి మరి బాధ పెట్టేటువంటి పరిస్థితుల్లో మరి నేడున్నటువంటి క్రైస్తవం కూడా ఉంది. మరి దేవుడు మరి ఇజ్రాయేలీలకు ఆ శరీర సంబంధమైనటువంటి కోరికలు అడిగినప్పుడు వారందరినీ కూడా ఆ అరణ్యంలోనే చంపేశాడు. మరి కనాను దేశానికి మరి యెహోషువ, కాలేబు మాత్రమే వెళ్ళిపోయారు. అంటే వాగ్దానం చేసినప్పటికీ ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు, మోషే ఉన్నాడు, కాలేబు ఉన్నాడు, మరి మిగతా ఇజ్రాయిల్ జనాంగం అంతా ఉంది. ఈ 40 సంవత్సరాలు వచ్చేసరికి వీరిద్దరే మరి కనాను దేశానికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ సంతానం అంతా 40 సంవత్సరాలు అరణ్యంలో సంహరింపబడి వారి యొక్క పిల్లలు కనాను దేశానికి రావడం జరిగింది. ఎవరు చూశారంటే యెహోషువ, కాలేబు మాత్రమే మరి కనాను దేశాన్ని చూడడం జరిగింది.
మరి దేవుణ్ణి హింసిస్తే మరి వారికి ఏ విధంగా అయితే శిక్ష చేసిండో, మరి యేసుక్రీస్తు కొరకు మరి ఆయన యొక్క త్యాగాన్ని ఈ లోకానికి ప్రచురపరచకుండా మరి నేటి క్రైస్తవులు మరి శరీర సంబంధమైనటువంటి ఈ ఆశీర్వాదాలకు ప్రాకులాడితే ప్రయాసపడితే మనల్ని కూడా మరి ఇజ్రాయేలును ఏ విధంగా అయితే మరి అరణ్యంలో చంపేశాడో, వారి పరలోకానికి రానివ్వలేదో, మరి క్రైస్తవులను కూడా మరి ఈ శరీర సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడితే మనకు కూడా అదే పరిస్థితి, మనం కూడా నరకానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఒక మాటను చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. మరి దేవునికి వారు ఇష్టం లేనటువంటి వారు మరి కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు చూశారు. మరి ఎర్ర సముద్రం పాయలు కావడం చూశారు. మరి ఐగుప్తు దేశంలో మరి 10 తెగుళ్ళు రావడం చూశారు. మరి వారికి ఏ హాని జరగకుండా ఉన్నటువంటిది పరిస్థితిని వాళ్ళు చూశారు. అయినప్పటికీ అవన్నీ కూడా మర్చిపోయారు. ఏవైతే జ్ఞాపకం ఉంచుకోవాలో అవన్నీ కూడా మర్చిపోయి, ఏవైతే జ్ఞాపకం ఉంచుకోకూడదో, జ్ఞాపకం రాకూడదో మళ్ళీ అవన్నీ జ్ఞాపకం చేసుకున్నారు. అంటే వారు కేవలం శరీర సంబంధమైన తిండి కొరకు ప్రయాసపడ్డారు తప్ప దేవుడు నడిపించేటువంటి ఆ కనాని దేశానికి రావడానికి ఇష్టపడలేదు. అదేవిధంగా క్రైస్తవులు కూడా మరి దేవుడు పరలోకానికి నడిపిస్తా, మరి నా కొరకు బ్రతకండి, నేను చెప్పిన ప్రకారం వాక్యం ప్రకారం ఆలోచించండి అని చెప్తే వీరు కూడా మరి దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోకుండా బోధకులు చెప్పింది అది ఎంతవరకు వాస్తవమో కాదో అని ఆలోచించకుండా వారు చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా మరి వారి మాయ బోధల్లో ఉండి ఎంతోమంది క్రైస్తవులు నరకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, ప్రమాదం నేటి క్రైస్తవ్యానికి పొంచి ఉంది. గనక మన జీవితంలో మరి మనందరం కూడా ఈ శరీర సంబంధమైన మరి ఆశీర్వాదాలు, శరీర సంబంధమైనటువంటి వీటి వైపు చూడకుండా మనందరం ఇజ్రాయేలీల వలె ఉండకుండా మరి నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉన్నట్లయితే మనం అందరం కూడా మరి పరలోకానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ క్రీస్తు యొక్క ప్రేమను మరి మన హృదయాల్లో ఉంచుకున్నట్లయితే, మరి ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరితో కూడా గొడవపడము, ఎవరి దగ్గర మరి కక్షలు పెట్టుకోము, అందరి పట్ల ప్రేమ కలిగి ఉంటాం. ఎవరు ఎన్ని తప్పులు చేసినా మరి క్షమించుకుంటూనే వెళ్ళిపోతాం. గనక మనం క్రైస్తవులైనట్టు మనము దేవుడు చెప్పినట్టుగా మత్తయి సువార్తలో జ్ఞాపకం చేసుకున్నట్టుగా మరి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే మనకి ఏ శరీర సంబంధమైనటువంటి నీకు ఏ అవసరమైతే ఉందో ఆ దేవుడు ఖచ్చితంగా మీకు దయచేస్తాడు. కనుక మరి మనందరం కూడా శరీర సంబంధమైనటువంటి క్రైస్తవులుగా కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవులుగా మరి పరలోకాన్ని చూస్తూ దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనం పాల్గొన్నట్లయితే మనందరం కూడా మరి పరలోకానికి వెళ్ళడం జరుగుతుంది. కనుక మరి శరీర సంబంధమైన మరి బోధలో ఉండక మరి ఆ బోధలో ఉంటే నరకానికి వెళ్ళిపోతామని గ్రహించుకొని వాక్యం పట్ల జాగ్రత్త కలిగి ఎవరు ఏది చెప్తే దాన్ని నమ్మకుండా అది ఎంతవరకు వాస్తవం అని బైబిల్ ప్రకారంగా ఆలోచించుకొని మనం నడిచినట్లయితే మనం పరలోకం వెళ్తాం తప్ప ఎవరు ఏది చెప్తే అది నమ్మితే మాత్రం ఖచ్చితంగా మనం నరకానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక మరి ఆనాటి ఇజ్రాయేలీల వలె శరీర సంబంధమైనటువంటి కోరికలు కలిగి ఉండకుండా మరి ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు కలిగి మనం నడుచుకున్నట్లయితే పరలోకం వెళ్తామని ఆశిస్తూ మరి మీరందరూ కూడా అట్టి నిజమైనటువంటి ప్రవర్తనతో కలిసిమెలిసి ఉండాలని, దేవుని యొక్క పనిలో, దేవుని రాజ్య విస్తరణలో అందరూ కూడా ఆయన పని పట్ల ఆసక్తి కలిగి నడుచుకోవాలని మీ అందరినీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ముగిస్తున్నాను.